ఒకవేళ గవర్నమెంట్ ఇచ్చే పథకాల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నా ఇంకొక అవకాశం ఉంటుంది. లేదంటే మనకొచ్చే కొన్ని బెనిఫిట్స్ విషయంలో నిర్లక్ష్యం ఉన్నా మేబీ ఇంకొక అవకాశం ఉండొచ్చేమో. పెళ్ళి ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం, ఈ వస్తువు ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం కొనుక్కుంటాం. కానీ రక్షణ విషయంలో, మారు మనసు పొందే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా ఉంటే ఎలాగూ తప్పించుకుంటాం అని బైబిల్ మనం ప్రశ్నిస్తుంది. అవును, యేసుక్రీస్తు ప్రభు అందరినీ రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు మత మార్పిడి చేయడానికి వచ్చాడని, ఆయన మనుషులను మార్చేస్తున్నాడని, ఆయన మాటలు మనుషుల్లో గొప్ప కలవరాన్ని తీసుకొస్తున్నాయని కొంతమంది అనుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు ఒకవేళ మనిషి మతాన్నే మార్చాలనుకుంటే ఇంత ప్రయాస ఆయనకు అక్కర్లేదు. ప్రపంచమంతట్లో ఒకే మతాన్ని ఆయన సృష్టించేవాడు. కానీ యేసు ప్రభు మనిషి హృదయాన్ని మార్చడానికి, చెడిపోయిన మనిషిని బాగు చేయడానికి, పాపము చేత పడిపోయిన మనిషిని రక్షించి బాగు చేసి ఆశీర్వాదకరంగా ఉంచాలనే ఆయన ఈ లోకానికి వచ్చాడు.